హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన ఛానల్ నేమ్ అనేది పిఆర్ క్రియేషన్స్ 100గా ఉండేది కదా. దానిని ఈ రోజు నుండి పిఆర్ టెక్ క్రియేషన్స్గా మార్చడం జరిగింది. ఓకే, అందరూ కూడా ఇది గమనించి మన ఛానల్లో వచ్చే వీడియోస్ని తప్పకుండా మీరు చూసి నేర్చుకోవాలని కోరుచున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో లేఅవుట్ ట్యాబ్లో ఉన్న పేజ్ సెటప్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబు, ఇన్సెట్ ట్యాబు, డిజైన్ ట్యాబు ఈ 3 ట్యాబ్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇక ఎంఎస్ వర్డ్లో 4th ట్యాబ్ లేఅవుట్ ట్యాబ్, ఇక లేఅవుట్ ట్యాబ్లో ఉన్న ఫస్ట్ గ్రూప్ పేజ్ సెటప్ అనే గ్రూప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ పేజ్ సెటప్ అనే గ్రూప్ని 2 వీడియోస్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయితే బాగోదు కాబట్టి ఈ యొక్క పేజ్ సెటప్ వీడియోని 2 వీడియోస్గా చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇక పేజ్ సెటప్ గ్రూప్ గురించి తెలుసుకోబోతున్నాం లేఅవుట్ ట్యాబ్లో. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మన పిఆర్ టెక్ క్రియేషన్స్ వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వచ్చు. గ్రూప్ యొక్క గైడ్ లైన్స్ని మీరు తప్పకుండా పాటించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది నేను ఓపెన్ చేసి ఉంచాను. దీన్ని మ్యాక్సిమైజ్ కూడా చేశాను. ఇప్పుడు నేను లేఅవుట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తాను. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ పి. అంటే ఇంతకుముందు మనం పేజ్ లేఅవుట్గా దీన్ని పిలిచేవారము, కానీ ఇది 2016 నుంచి కూడా దీనిని లేఅవుట్ ట్యాబ్గా మార్చడం జరిగింది. ఓకే, ఇది పేజ్ లేఅవుటే కానీ మనం షార్ట్ కట్లో లేఅవుట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను లేఅవుట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ పితో. ఇక్కడ నేను డబుల్ చేస్తున్నాను. వాయిస్ కొద్దిగా స్పీడ్ తగ్గిస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి పేజ్ సెటప్ కదా. లేఅవుట్ ట్యాబ్ లో ఫస్ట్ గ్రూప్ పేజ్ సెటప్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి మార్జిన్స్. ఓకే, మనకి పేజ్ మార్జిన్స్ ఉంటాయి కదా. పేజ్ మార్జిన్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి. ఈ పేజ్ మార్జిన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎంఎస్ ఎక్సెల్ వీడియోలో చూసాం. సేమ్ అదే విధంగా ఉంటాయి. ఒకసారి ఈ యొక్క పేజ్ మార్జిన్స్ సబ్ మెనూ అనేది ఓపెన్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ పిఎం. ఒకసారి చూడండి, వినిపిస్తాను. Page setup margin submenu alt followed by PM. చూడండి, ఆల్ట్ పిఎం దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ మార్జిన్స్ కి. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ తో నేను ఓపెన్ చేస్తున్నాను. Space list box margins list box normal margins button selected. చూడండి, ఇక్కడ డిఫాల్ట్ గా నార్మల్ మార్జిన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Narrow margins button. చూడండి, నారో మార్జిన్స్. మనకి ఈ మార్జిన్స్ కావాలనుకుంటే మనం వీటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేస్తాను. Moderate margins button. మోడరేట్, Wide margins button. వైట్, Mirrored margins button. ఈ విధంగా ఉంటాయి మనకి మార్జిన్స్. వాడైతే కొన్ని డిఫాల్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఈ విధంగా కాకుండా మనమే ఓన్ గా మార్జిన్స్ ని సెట్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, Office 2003 default margins button. చూడండి, ఆఫీస్ 2003 డిఫాల్ట్ మార్జిన్స్. మనకి ఇవి కావాలనుకుంటే ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Menu leaving menus custom margins ... To move through items press up or down arrow alt followed by PMA. చూడండి, కస్టమ్ మార్జిన్స్ అంటే మనం ఓన్ గా మార్జిన్స్ ని మనం సెట్ చేసుకోవాలంటే ఇక కస్టమ్ మార్జిన్స్ మనం తీసుకోవాలి. ఓకే, దీన్ని స్పేస్ బార్ తో ఓపెన్ చేస్తున్నాను. Space upper ribbon. Margin submenu set the margin sizes for the entire document or the current section. Choose from several commonly used margin formats or customize your own. Alt followed by PM. Leaving menus, leaving ribbons, page setup, top colon, edit combo, one quote. To set the value, use the arrow keys or type the value. Bottom colon, edit combo, one quote. To set the value, use the arrow keys or type the value. Top colon, edit combo, one quote. To set the value, use the arrow. చూడండి, టాప్ వచ్చేసి 1% మాత్రమే ఉంది, 1 కోట్ అంటుంది. ఓకే, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తాను. చూడండి, Page setup, edit, one quote. To set the value, use the arrow keys or type the value. Bottom colon, edit combo, one quote. To set the value, use the arrow keys or type the value. చూడండి, బాటమ్ వచ్చేసి కూడా 1 పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. చూడండి, Left colon, edit combo, one quote. To set the value, use the arrow keys or చూడండి, లెఫ్ట్ లో కూడా 1 ఉంది. ఓకే, మనకు కావాలనుకుంటే దాన్ని మనం రిమూవ్ చేసి మనకు నచ్చిన విధంగా
మార్జిన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Right colon edit combo 1 quote to set the value. Use the arrow keys or type the value. చూడండి ఇక్కడ కూడా రైట్ కూడా అంటే రైట్ సైడ్ ఒక పేజ్ కి రైట్ సైడ్ కూడా మనకి మార్జిన్ పర్సెంటేజ్ అనేది 1% ఉంది. ఓకే, మనం నచ్చిన విధంగా టాప్ టు బాటమ్ అలాగే లెఫ్ట్ రైట్ కూడా మనకు నచ్చిన విధంగా మార్జిన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ డిఫాల్ట్ గా అయితే 1 పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు కావాలనుకుంటే 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ మనం ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లం. అది మీరు ప్రిపేర్ చేసే డాక్యుమెంట్ బట్టి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Gutter colon edit combo 0 quote to set the value. Gutter position left. Gutter colon edit combo 0 quote to set the value. Use the arrow keys or type the value. చూడండి గటర్ అంటే ఇది ఏంటంటే మనం ఒక బుక్ తయారు చేసినప్పుడు సపోజ్ ఆ బుక్ కి స్పేస్ ఉంచి బుక్ చివర్లో ఓకే లెఫ్ట్ సైడ్ చివర్లో దాన్ని ప్యాక్ చేస్తారు. దానికి స్పేస్ ఎంత ఉండాలని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఓకే, Gutter position colon combo box left to change the selection. Use the arrow keys Alt plus U. చూడండి పొజిషన్ వచ్చేసి లెఫ్ట్ లో ఉంది. మనకు కావాలనుకుంటే రైట్ లో కూడా ఇచ్చుకోవచ్చు. అది మనకు అవసరం లేదు. కానీ బుక్ ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచే మనం ఓపెన్ చేస్తాం. ఓకే, ఆ విధంగా ఇక్కడ మనకి గటర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. దాని యొక్క గటర్ అనేది మనం ఒక బుక్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత గటర్ కి మనం స్పేస్ ఎంత ఉంచాలి అనేది అడుగుతుంది. మనం స్పేస్ ఉంచి మనం ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Portrait radio button checked. To change the selection, press up or down arrow Alt plus P. చూడండి ఇక్కడ పోర్ట్రేట్ లో ఇది చెక్ పెట్టి ఉంది. ఓకే, అంటే ఒక పేజ్ అనేది పోర్ట్రేట్ లో ఉండాలా లేదంటే ల్యాండ్స్కేప్ లో ఉండాలా. ఓకే, అంటే పోర్ట్రేట్ అంటే నిలువుగా, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా. ఓకే, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Multiple pages colon combo box normal. To change the selection, use the arrow keys Alt plus M. చూడండి మల్టిపుల్ పేజెస్. చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Mirror normal 1 of 4. Mirror margins 2 of 4. 2 pages per sheet 3 of 4. 2 పేజ్ పర్ షీట్ అంటే మనకి ఒక షీట్ లో 2 పేజెస్ రావాలని అడుగుతుంది. మనకి కావాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ గా పెట్టచ్చు. Mirror margins 2 of 4. 2 page book fold 4 of 4. 2 pages mirror margin normal 1 of 4. చూడండి నేను నార్మల్ పెట్టాను. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Apply to colon combo box all document. To change the selection, use the arrow keys Alt plus Y. చూడండి అప్లై ఓల్డ్ డాక్యుమెంట్. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓల్డ్ డాక్యుమెంట్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఓకే, నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Set as default button. To activate, press space bar Alt plus D. చూడండి సెట్ as డిఫాల్ట్ అంటే ఇక్కడ డిఫాల్ట్ గా మనకి కావాలనుకుంటే ఇక్కడ మనం ఎంటర్ ఇస్తే మనకి డిఫాల్ట్ గా సెట్ అయిపోతుంది. OK button. To activate, press. అంటే మనం ఏది కూడా ఎడిటింగ్ అనేది చేయకుండా వాడు ఏదైతే ఇచ్చాడో మనం అదే డిఫాల్ట్ గా మనం సెట్ చేయాలంటే ఇక్కడ సెట్ as డిఫాల్ట్ మనం ఎంటర్ ఇస్తే డిఫాల్ట్ అయిపోతుంది. లేదంటే మనం ఏదైనా ఎడిటింగ్ చేసిన తర్వాత మనం చూడండి అక్కడ టాప్ టు బాటమ్ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ అనేవి పర్సెంటేజ్ 1 చూపించింది. మనకు కావాలనుకుంటే 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాబ్ ద్వారా వచ్చి ఇక్కడ ఓకే పై ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తే మార్జిన్స్ యొక్క లెవెల్స్ యొక్క పాయింట్స్ అనేవి మనకి సెట్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేను ఓకే పై ఎంటర్ ఇస్తాను. Enter. Edit. చూడండి ఇక్కడ మనకి అయిపోయింది మార్జిన్స్. నెక్స్ట్ మళ్ళీ నేను లేఅవుట్ ట్యాబ్ కి అయితే మూవ్ అవుతున్నాను. ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ Upper ribbon layout tab Alt followed by P. డౌన్ ఎరా Menu margin sub menu. Set the margin sizes for the ఓకే, మనకి మార్జిన్స్ సబ్ మెనూ అయిపోయింది. పేజ్ సెటప్ గ్రూప్ లో ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. orientation sub menu. Give your pages a portrait or landscape layout. Alt followed by P O. చూడండి ఓరియంటేషన్ సబ్ మెనూ. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PO. ఓకే, ఇక్కడ స్పేస్ బార్ ఓపెన్ చేద్దాం ఒకసారి. Space page setup toolbar. Orientation button drop down. Press as pop up. Orientation landscape. Orientation list box. Portrait button. చూడండి ఇక్కడైతే డిఫాల్ట్ గా పోర్ట్రేట్ అనేది సెలెక్ట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Landscape button selected. చూడండి ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా ఒక పేజ్ అనేది మనకు అడ్డంగా కావాలనుకుంటే మనం ఈ యొక్క ఓరియంటేషన్ లోకి వచ్చి మనం ఇక్కడ ల్యాండ్స్కేప్ లో మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఒక పేజ్ అనేది మనకి అడ్డంగా రావడం జరుగుతుంది. లేదు మనకు నిలువుగానే కావాలనుకుంటే ఆ పేరు వేస్తాను. చూడండి ఇక్కడ Portrait button. పోర్ట్రేట్. ఇక్కడ పోర్ట్రేట్ ఇచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఒక పేజ్ అనేది పోర్ట్రేట్ లెక్క మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను. Enter. Leaving menus. Leaving ribbons. Edit. ఓకే, మనకి పేజ్ అనేది పోర్ట్రేట్ లెక్క మనకి సెట్ అయింది. ఓకే, ఇక్కడ నేను ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ లేఅవుట్ కి Upper ribbon layout tab Alt followed by P. డౌన్ ఎరా Menu margin sub menu. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Orientation sub menu. Give your pages a మనకి ఓరియంటేషన్ అయిపోయింది. size sub menu. Choose a paper size for your document. Alt followed by PSZ. చూడండి పేపర్ సైజ్. మనం ఇక్కడ పేపర్ ని సైజ్ చూసుకోవాలన్నమాట. మనకి ఏ సైజ్ లో మనకి పేజ్ కావాలి, మనం ఇచ్చే పేపర్ అనేది మనం ఇచ్చే ప్రింట్ అనేది ఏ సైజ్ లో కావాలి అనేది ఇక్కడ అడుగుతుందన్నమాట. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PSG. ఓకే, ఇక్కడ నేను స్పేస్ బార్ ఓపెన్ చేస్తున్నాను. Space page setup toolbar. Size button drop down. Press as pop up. Size letter. Size list box. Letter button selected. ఇక్కడ డిఫాల్ట్ గా లెటర్ అనేది సెలెక్ట్ అయింది అనమాట. అంటే ఒక లెటర్ అనేది ఒక పేపర్ లెటర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక పేజ్ అనేది ఉంటుందంట. ఓకే, మనకి ఇది నచ్చకపోతే మనం డౌన్లోడ్ ఇస్తాం. ఇక్కడ డౌన్లోడ్ ఇస్తాం. చూడండి Tabloid button. చూడండి టాబ్లెట్ Legal button.
లీగల్ Statement button. స్టేట్మెంట్ Executive button. ఎగ్జిక్యూట్ A 3 button. A3 A 4 button. A4 అంటే మనం బయట జిరాక్స్ షాపుల్లో అలాగే మీ సేవల్లో కూడా ఈ యొక్క A4 పేపరే అందరూ యూజ్ చేసుకుంటారు అన్నమాట. మనం కావాలనుకుంటే మనం ఇది సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే A3 A4 మన ఇష్టం అది. ఇక్కడ నేను A4 పై ఎంటర్ ఇస్తున్నాను. Enter. Leaving menus. Leaving ribbons. Edit. చూడండి ఇక్కడ మనకి పేపర్ సైజ్ కూడా మనం చూస్ చేసుకున్నాం. A4 పేపర్ సైజ్ మనం చూస్ చేసుకుని ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Upper ribbon. Layout tab. Alt followed by P. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. Menu. Margin sub menu. Set to ఓకే, మనకి మార్జిన్స్ అయిపోయి నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. orientation sub menu. Give your page. మనకి ఓరియంటేషన్ అయిపోయింది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Size sub menu. Choose a paper size for your. అలాగే సైజ్ పేపర్ సైజ్ అనేది మనం చూస్ చేసుకున్నాం కదా A4. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Column sub menu. Split your text into 2 or more columns. You can also choose the width and spacing of your columns or use one of the preset formats. Alt followed by P, J. చూడండి కాలమ్స్ ఆల్ట్ PJ, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ PJ. దీన్ని స్పేస్ బార్ ఓపెన్ చేద్దాం. కాలమ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక పేజ్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క పేజ్లో ఒక లైన్ అంతా ఒకే కాలంలో ఉంటుంది. అంటే దానికి ఎటువంటి మధ్యలో లైన్స్ అనేవి ఉండవు. ఒకే లైన్ అనేది ఒకే కాలంలో ఉంటుంది అన్నమాట. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్లో టీచర్స్ ఏం చెప్తారంటే, ఒక బుక్ తీసుకున్నప్పుడు సపోజ్ ఒక సోషల్ ఉంది, ఓకే, ఒక సోషల్ సబ్జెక్ట్ ఉంది. ఇక సోషల్ సబ్జెక్ట్లో హిస్టరీ అలాగే జాగ్రఫీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోమంటారు. టీచర్స్ ఏమంటారంటే స్టూడెంట్స్ని, మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి, ఆ బుక్నే మధ్యలో మడత పెట్టండి. మధ్యలో మడత పెట్టి ఈ పక్క హిస్టరీ, ఆ పక్క జాగ్రఫీ, ఈ విధంగా వాళ్ళు సెట్ చేసుకోమంటారు అనమాట. అంటే అది 2 కాలమ్స్ అవుతుంది అలాగా. ఓకే, అంటే మధ్యలో వచ్చే ఆ యొక్క బార్డర్నే మనం కాలమ్స్ అంటామాట. ఆ మధ్యలో ఒక లైన్ అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి పేజ్కి మధ్యలో ఒక లైన్ వచ్చింది అనుకోండి, ఒక పేజ్ ఉంది, ఆ పేజ్కి మధ్యలో ఒక లైన్ వచ్చింది అనుకోండి, లైన్కి లెఫ్ట్ సైడ్ ఒక కాలం, లైన్కి రైట్ సైడ్ ఒక కాలం. ఓకే, మీకు అందరికి అర్థమైంది అనుకున్నాను. ఈ విధంగా మనం కాలమ్స్ని సెట్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది మనకి, ఒక మనం చదువుకున్నాం కదా, ఇంటర్ డిగ్రీ అలాగే 10th క్లాస్ చదువుకున్న వారు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక పేజ్లో ఒక క్వశ్చన్ రాయాలి. ఆ క్వశ్చన్లో ఒక రెండింటి మధ్య తేడాలు రాయమని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఆ యొక్క పేజ్కి మధ్యలో లైన్ అనేది వాళ్ళు సెట్ చేసి, ఈ పక్క ఒకదాని గురించి, లెఫ్ట్ సైడ్ ఏమో ఒకదాని గురించి వాళ్ళు ఆ యొక్క డిఫరెన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే రైట్ సైడ్ మరొక దాని గురించి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఈ విధంగా పేజ్కి మనం ఒక లైన్ని ఫామ్ చేసేదాన్నే ఇక్కడ మనం కాలమ్స్ అంటాం. కావాలనుకుంటే 2 లైన్స్ మనం ఫామ్ చేయొచ్చు. అది మనకి మనం ప్రిపేర్ చేసే డాక్యుమెంట్ బట్టి, పేజ్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇవి కాలమ్స్ అంటే. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్పేస్ బార్ ఓపెన్ చేస్తున్నాను. Space. List box. Columns list box. 1 button selected. చూడండి ఇక్కడ డిఫాల్ట్ గా 1 ఉంది, అంటే 1 కాలమే. అంటే ఆ పేజ్ అంతా లైన్ అంతా ఒకటే ఉంటుంది, మధ్యలో వేరే లైన్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. 2 button. 2 కాలమ్స్ మనకి 2 కావాలంటే 2, 3 button. 3 కాలమ్స్ అంటే ఒక పేజ్ లో 3 లైన్స్ వస్తాయన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక లైన్ అనేది అడ్డంగా ఉంటుంది. ఓకే, ఒక పేజ్ లో ఒక లైన్ అనేది అడ్డంగా ఉంటుంది. ఈ కాలమ్స్ మనం సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే, అవి ఏమవుతాయంటే మధ్యలో లైన్కి మధ్యలో నిలువుగా ఆ యొక్క ఫామ్ అనేది, ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Left button. లెఫ్ట్ అంటే మనం లెఫ్ట్ లో కాలమ్ కావాలంటే లెఫ్ట్ లో సెట్ చేసుకోవచ్చు. Right button. రైట్ లో కాలమ్ కావాలంటే రైట్ లో మనం ఈ యొక్క కాలమ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. Menu. Leaving menus. More columns. Dot dot dot. To move to అలాగే left. మనకి 1 కాలమ్, 2 కాలమ్, 3 కాలమ్. ఇక్కడ మనకి 1, 2, 3 మాత్రమే ఇచ్చారు డిఫాల్ట్ గా. మనకి వీటికంటే ఇంకా ఎక్కువ కావాలంటే ఇక మోర్ కాలమ్స్ లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ నేను మోర్ కాలమ్స్ లో ఎంటర్ ఇస్తున్నాను. Space. Upper ribbon. Columns. సారీ, స్పేస్ ఇచ్చాను. చూడండి ఇక్కడ 1, 1, 1. ఇక్కడ 1, 2, 3, 4, 5, 5. చూడండి ఇక్కడ నేను అపేర్ తో ఇంక్రీజ్ చేస్తున్నాను కాలమ్స్ ని. అక్కడ మనకి డిఫాల్ట్ గా 1, 2, 3 ఇచ్చారు మాత్రం అంతే. ఇక్కడ మనం ఇక మోర్ కాలమ్స్ మనం స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. మనం కావాలనుకుంటే అపేర్ డౌన్లోడ్ తో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి 6, 7, 8, 9, 10. చూడండి 10 వరకు ఇచ్చాను నేను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు Enter. Edit. Text column 2, 10 text columns. Blank. ఈ విధంగా మనకి ఒక కాలమ్స్ మనం ఈ విధంగా పేజ్ కి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నది ఏంటి, మార్జిన్స్. మన యొక్క మార్జిన్స్ ని టాప్ టు బాటమ్, లెఫ్ట్ రైట్ మార్జిన్స్ ని ఏ విధంగా సెట్ చేయాలి. ఓకే, అది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఓరియంటేషన్స్. మనం పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ మన ఇచ్చే బుక్ పేజ్ అనేది
యొక్క పోర్ట్రేట్ లో ఉండాలా లేదంటే ల్యాండ్స్కేప్ లో ఉండాలా అనేది మనం తెలుసుకున్నాం. అలాగే పేపర్ సైజ్ A4 A3 మనం ఏది కావాలో అది మనం చూస్ చేసుకోవాలి. అలాగే కాలమ్స్ ఒక పేపర్ లో మధ్యలో లైన్ ఫామ్ అవ్వడం దాన్ని లెఫ్ట్ సైడ్ ఉండే కాలమ్ ని రైట్ సైడ్ ఉండే కాలమ్ ని ఒక లైన్ ఫామ్ అవుతుంది మధ్యలో. ఓకే, వీటిని కాలమ్స్ అంటాం. ఈ విధంగా మనం ఈ యొక్క పేజ్ సెటప్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.